వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి రాజకీయ న్యాయం జరగాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కాపుల ప్రయాణం ఇటువైపు చర్చా కార్యక్రమంలో ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు BGR నారగోని పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కొన్ని వర్గాల ఆధిపత్యం కొనసాగుతుందని విమర్శించారు. కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా ఒక కొత్త రాజకీయ శక్తిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేవి పొట్లూరి రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షులుగా, నేషనల్ పొలిటికల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ ముఖ్యమైన సమావేశంలో డిమాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. 79 సంవత్సరాల చరిత్రను చూసుకున్నప్పుడు రాజకీయ నేపథ్యం ఎలాగా ఉంది, ప్రజలకు న్యాయం జరుగుతుందా, ఇలాంటి అంశాలను మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా బలమైన నాయకత్వం ఉన్న కాపు రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నాను, కాపు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. బలమైన నాయకులు చరిత్రలో చూసుకున్నప్పుడు కాపు రాజకీయ వర్గంలో ముఖ్యమంత్రి అవ్వాల్సిన నాయకత్వం వాళ్ళలో ఉంది. బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి ఒక ఉద్యమాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. ముందు ఆంధ్ర రాష్ట్రం అంతటా బలమైన నాయకత్వాన్ని మేము ఏర్పాటు చేయడానికి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేధావులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన నేతలు దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పినప్పుడు రాజకీయ న్యాయం అనేది చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. అన్యాయం జరుగుతోంది, సగభాగం ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుంది. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దీనికి తెరదించుతా ఉన్నాం. మేము ఈ రోజున ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం, ముందుకు వెళ్తాం. పెద్దలు ఈ రోజున అందరూ ఉన్నారు. దీంట్లో నారగోని సార్ అనేది పెద్ద నేత, అతను ఎంతో మంచి అభిప్రాయంతో రాజకీయంగా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనేది అతను ఆలోచిస్తా ఉన్నాడు. ఈ తీర్మానంలో ప్రజలందరూ, నాయకులందరూ మాకు మద్దతు తెలిపారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఉద్యమాన్ని చాలా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో 1000-2000 మందితో మేము కాపులు, బీసీలము, ఎస్సీలను కలిపి ఇక్కడ ధర్నా చేయబోతున్నామని మేము చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. దేవి పొట్లూరి. నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. నేను చాలా టీవీ ఛానల్స్ లో రాజకీయ విశ్లేషకుడిగా మీకు పరిచయం. ఒక కాపు వేదిక నుంచి మాట్లాడటము ఇదే మొట్టమొదటిసారి కాబట్టి ఏం మాట్లాడాలి ఏమి అనేది ఇంకా నాకు సందిగ్ధంగా ఉంది. కాకపోతే కాపులు రాజకీయంగా ఎదగాలంటే కాపుల జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన సీట్లు ఏంటి అనేది వాళ్ళు ముందు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. 20% పాపులేషన్ ఉన్న కాపులు మన రాష్ట్రంలో 175 సీట్లు ఉంటే కనుక 35 విధానసభ అసెంబ్లీకి 35, అలాగే మంత్రివర్గం 25 మంది మంత్రివర్గం అంటే 5 మంత్రివర్గ దాంట్లో మంచి కీలకమైన ఇది కావాలి. అంటే ఫైనాన్స్ కానీ, లేకపోతే రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, అటువంటి మంచి ఇది ఒకటి కావాలి. అలాగే మనకి 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో కూడా 20% అంటే 5 పార్లమెంట్ సీట్లు, అలాగే ఒక కేంద్ర మంత్రి పదవి. ఈ అంశాలు మాకు ఇచ్చిన పార్టీకే మేము ఓటేస్తాము అని ప్రజలు గనక, కాపులు గనక తీర్మానించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మా కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు. అంతేగాని వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తి మా కోరికలు తీరుస్తారు, మా ఆశలు తీరుస్తారని ఎప్పుడైతే వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకొని నడుస్తారో ఆ వ్యక్తిని ఇతర పార్టీలు కొనేస్తే వాళ్ళ కళ్ళలన్నీ కళ్ళలైపోతాయి, వాళ్ళ ఆశలు ఎప్పుడు నెరవేరు. ఇది గతంలో 2 సార్లు మనం చూసాము. పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని ఇద్దరి మీద ఆశలు పెట్టుకున్నారు కాపులు. కానీ ఆ వ్యక్తులను ఇతర పార్టీలు కొనేస్తే వాళ్ళ కోరికలు నెరవేరలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ కాపులైనా సరే, బీసీ అయినా సరే, ఎస్సీ అయినా సరే, ఏ సామాజిక వర్గం అయినా సరే ముందుకు వెళ్ళాలంటే ఒక్క వ్యక్తి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని కొనేస్తే ఆ సామాజిక వర్గం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటిది కాకుండా ఒక ఐక్య వేదిక రూపొందించుకొని ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని మాకు ఈ సీట్లు కావాలి. ఈ రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో కాపులకి 35 అసెంబ్లీ స్థానాలు, 5 మంత్రివర్గం, ఆ రాష్ట్రంలో 5 మంత్రివర్గ స్థానాలు, 5 ఎంపీ సీట్లు, ఒక కేంద్ర మంత్రివర్గం సీట్ మాకు కేటాయించాలని కాపులందరూ ఒకే మాట మీద ఉంటే అది ఎవరు నెరవేరుస్తారనే అంశం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు దాన్ని నెరవేర్చే పరిస్థితి లేదనుకోండి,
ఒక కొత్త ఫోర్స్ ఏర్పడడానికి ముందు ఈ గ్రౌండ్ అనేది ఏర్పడాలి. బీసీలు కూడా అలాగే మాకు ఇది స్థానాలు కావాలి. 65 స్థానాల్లో 70 స్థానాల్లో వాళ్ళ తమాషా ప్రకారం మాకు 70 స్థానాలు ఇచ్చిన పార్టీకే మేము ఓటు వేస్తాము. మాకు ఇన్ని వర్గాలు కావాలి, మాకు ఇన్ని ఎంపీ సీట్లు కావాలి, కేంద్రంలో మాకు ఇవి కావాలి, ఆ ఇచ్చిన పార్టీకి ఓటు వేస్తామని ఒక ఫిగర్ డిసైడ్ అయ్యి దాన్ని డిక్లేర్ చేసి ఆ పార్టీ వెనకాల మేము ఉంటామంటే ఇప్పుడు అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పార్టీలకి గత్యంతరం లేకుండా తల వంచి ఈ డిమాండ్లకి తలగాల్సిన అవసరం. కాకపోతే ఏ వర్గమైనా సరే ఒక వ్యక్తి మీద ఆధారపడి మాత్రము ఆ ఒక్క వ్యక్తిని ఇతర పార్టీలు బలమైన పార్టీలు కొనేస్తే ఆ సామాజిక వర్గం మొత్తం నష్టం. ఇది మాత్రం మనసులో పెట్టారు. ఈరోజు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో మరి పొట్లూరి దేవి గారు రాష్ట్ర అధ్యక్షులు, వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటిది అని అంటే, కాపు ఉద్యమకారులైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి కాపు ఉద్యమకారులైనటువంటి గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారు, అదేవిధంగా మరి కేవి రెడ్డి నాయుడు గారు, కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు, అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, పెరియారు రామస్వామి నాయకర్ గారు, అదేవిధంగా తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి మరి 40 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి ఎంపీ సీట్లను పెద్ద మొత్తంలో గెలిపించినటువంటి జయసూర్య నాయుడు గారు, అదేవిధంగా మరి కోస్టల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వంగవీటి మోహన రంగ, అదేవిధంగా మిర్యాల వెంకట్రావు గారు, పిల్లా వెంకటేశ్వరరావు గారు, మరి నిన్నగాక మొన్ననే చనిపోయినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు, మరి బేతి రామ్మోహన్ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే కాపు ఉద్యమం నుంచి సుదీర్ఘ కాలం నుంచి వీళ్ళంతా కూడా కాపుల హక్కుల గురించి, అధికారాల గురించి పోరాటం చేసినటువంటి నాయకులు వీళ్ళను ఒకసారి సంస్మరణ చేసుకొని వాళ్ళను ఒకసారి గుర్తుకు చేసుకొని కాపులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో కలిసి పనిచేయాలి, కాపులు రాజ్యాధికారంలోకి రావటం ఏ విధంగా ఉంది, ఈ కాపులు ఇప్పటి వరకు మరి పెద్ద జనసంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటు రెడ్డి వర్గము ఇటు కమ్మ వర్గం యొక్క నాయకత్వంలో ఉండి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మిగిలిన కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా మరి కేవలం ఏంటిది అని అంటే రాజకీయ బానిసలుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కాపు నాయకులు, బీసీ, అదే విధంగా ఇతర నాయకుల యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాపులకు ఒక స్వతంత్ర ఉద్యమం గతంలో పిల్లా వెంకటేశ్వరరావు గారు, అదే విధంగా మరి ఏదైతే మిర్యాల వెంకట్రావు గారు ఏ విధంగానైతే మరి అవసరం అనుకున్నప్పుడు కాపుల పక్షాన నిలబడి పార్టీలను కూడా వదిలివేసి పార్టీలను లెక్క చేయకుండా మరి కాపుల కోసమే పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు మరి కాపుల ఉద్యమాన్ని స్వతంత్రంగా ముందుకు తీసుకుపోయే నాయకులు ఎవరున్నారు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ వారసత్వాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, అదే కాకుండా ఈ బలమైనటువంటి కాపు వర్గం యొక్క మద్దతు లేకుండా బీసీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఎస్టీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మిత్ర కులాలు. కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఎందుకు మిత్ర కులాలు అని అంటే వీళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి. అధికారంలోకి వచ్చిన వర్గాలు రెండు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి కాపులు ఏంటిది అని అంటే వీళ్ళకు మిత్ర వర్గాలుగానే మరి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మరి అసంఖ్యాకంగా ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకును సమీకరించి ఒక స్వతంత్ర మార్గంలో నడిపించడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా భవిష్యత్తులో కాపులు అధికారంలోకి వచ్చే విధంగా, బీసీలు అధికారంలోకి వచ్చే విధంగా, మరొకసారి ఎస్సీ ఎస్టీలు కూడా అధికారంలోకి వచ్చే విధంగా రాజకీయ శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్చలో మరి ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడటం ఎట్లా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏంటిది అని అంటే కేవలం ఒక వర్గము, ఒక కులం యొక్క చెప్పు చేతుల్లో వాళ్ళ నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇక మిగిలిన వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా రెండు కుటుంబ పార్టీలే, రెండు కుల పార్టీలే, కుటుంబ పార్టీలే. ఇంకా వాళ్ళ కులాలే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా వాళ్ళ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి.
ఇంకా వేరే కులాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా మరి వర్ధిల్లటానికి అవకాశం ఉంది అని